ఈ హెయిర్ జెల్ తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు కాగాక మందారాకు వేయాలి ఆ నీళ్ళల్లో. దానితో పాటు ఒక 2 నిమిషాలు మందారాకు వేసిన తర్వాత మందార పువ్వులు అంటారుగా, ఒంటి రెక్క మందార పువ్వు, అవి కూడా 5 లేదా 10 నుంచి పువ్వులు వేయవచ్చు దాంట్లో. మందార పువ్వు వేసిన తర్వాత బియ్యం ఉంటాయి కదా, బియ్యము 2 స్పూన్లు లేదా 1 స్పూను ఆ నీళ్ళకి తగ్గట్టుగా, మనం తయారు తీసుకున్న నీళ్ళకి తగ్గట్టుగా వేయాలి. స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ. మెంతులు కూడా వేయాలి, స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, మనం తీసుకున్న వాటర్కి తగ్గట్టుగా. నేనైతే కనుక 2 స్పూన్లు వేసాను మెంతులు. అవిసె గింజలు అంటారు కదా, ఈ అవిసె గింజలు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అవిసె గింజలు కూడా 2 స్పూన్లు, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు తీసుకున్న నీళ్ళ తగ్గట్టుగా, ఆ బౌల్లో వాటర్ తగ్గట్టుగా స్పూను 2 స్పూన్లు వేయచ్చు. కలోంజీ గింజలు అంటారు కదా, అవి కూడా వేయచ్చు దీంట్లో. అవి వచ్చేసి స్పూను లేదంటే 2 స్పూన్లు, మీ ఇష్టం. మీరు తీసుకున్న వాటర్ని బట్టి వేయాలి. నేనైతే ఆ బౌల్కి వాటర్ తీసుకున్నాను కాబట్టి ప్రతిదీ 2 స్పూన్స్ వేసాను. ఇలా ఒక 10 మినిట్స్ బాగా 10 నిమిషాలు బాగా కాగాక అప్పుడు అలోవెరా, కలబంద అంటారు కదా, అది సైడ్ ముళ్ళులా ఉండేది మొత్తం తీసేసి ఇలా పీసెస్గా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే మీకు తొందరగా ఉడుకుతుంది అనమాట. అది దాంట్లో వేసేస్తే జెల్లీగా అవుతుంది. హెయిర్ అనేది మెయిన్ కలబంద వల్ల చాలా వాటికి స్మూత్గా ఉంటుంది హెయిర్. చాలా చాలా మంచిది కలబంద అనేది. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కాగాక జల్లీగా ఉంటుంది. మనకి ఎలా అంటే పట్టుకుంటే ఇలా చిక్కగాను, కొంచెం అన్నంలో గంజి ఉంచితే చల్లారాక ఉండొచ్చు అండి, అలా జల్లీగా ఉంటుంది. ఇది మనం వడకట్టుకొని బాటిల్లో పోసేసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 20 డేస్ నిలువ ఉంటుంది, 20 రోజులు నిలువ ఉంటుంది పాడైపోకుండా. మనం హెడ్ బాత్ చేసినప్పుడు దీంట్లోనే షాంపూ వేసుకొని కొంచెం కొంచెంగా ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. బాగుంటుంది హెయిర్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.